నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ సినిమా. ప్రతిభకు భాష లేదు, విజయానికి అడ్డదారు లేవు. కానీ ఒక నటుడి ప్రయాణం వెనుక మనం ఊహించని కన్నీళ్లు, అవమానాలు, కఠినమైన క్రమశిక్షణ ఉంటాయి. తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన పందాన్ని ఏర్పరచుకున్న నటుడు, రచయిత, దర్శకుడు అడవిశేష్. కేవలం గ్లామర్ మాత్రమే కాదు, అంతకు మించిన మేధస్సు తన సొంతమని నిరూపించుకున్న ఈ యంగ్ హీరో జీవితం ఒక ఉత్కంఠభరితమైన నవల లాంటిది. తాజాగా ఆయన పంచుకున్న తన జీవిత విశేషాలు, పేరు వెనుక ఉన్న కథ, ప్రేమ, గాయం, ఇలా ఎన్నో ఆసక్తికరమైన విషయాలను రివీల్ చేశారు. హీరోగా వెండితెరపై మెరుస్తూనే మరోవైపు రచయితగా, దర్శకుడిగా బాక్సాఫీస్ వద్ద థ్రిల్లర్ కథలతో మాయాజాలం చేస్తున్న పేరు అడవిశేష్. ఆయన కథల్లో ఎంతటి ఉత్కంఠ ఉంటుందో ఆయన వాస్తవ జీవితంలో కూడా అంతకంటే ఎక్కువే డ్రామా ఉంది. శేష్ జీవితంలో 17 ఏళ్ల ప్రాయం ఒక మరుపురాని అధ్యాయం. అప్పట్లో ఆయన ఒక అమ్మాయిని ప్రాణంగా ప్రేమించారు. అమెరికాలో ఉండేవారు, కానీ ఆమెను చూడడం కోసం సరిహద్దులు దాటి కెనడా వరకు వెళ్లేవారు. సాధారణంగా ఎవరికైనా పుట్టినరోజు అంటే ఎంతో సంతోషం, కానీ శేష్కు మాత్రం అది ఒక పీడకల. ఆ రోజు ఉదయం నుంచి అందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తుంటే ఆయనకు మాత్రం గుండె పగిలే వార్త తెలిసింది. తాను ప్రాణం అనుకున్న అమ్మాయి అదే రోజు మరొకరిని పెళ్లి చేసుకుందని తెలిసింది. చుట్టూ ఉన్న ప్రపంచం ఒక్కసారిగా ఆగిపోయినట్లు అనిపించింది. ఆ గాయం నుంచి కోలుకోవడానికి ఆయనకు చాలా సమయం పట్టింది. బహుశా ఆ ఎమోషనల్ డెప్త్ వల్లనేమో ఇప్పుడు ఆయన రాసే కథల్లో భావోద్వేగాలు అంత బలంగా ఉంటాయి. నిజానికి ఆయన పూర్తి పేరు అడవిశేష్ సన్నీ చంద్ర. ఆయన తండ్రికి క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అంటే విపరీతమైన అభిమానం. అందుకే గవాస్కర్ ముద్దు పేరు సన్నీని ఆయనకు పెట్టారు. అయితే అమెరికాలో పెరిగిన శేష్కు ఆ పేరు శాపంగా మారింది. అక్కడ సన్నీ డిలైట్ అనే ఒక ఆరెంజ్ డ్రింక్ ఉండేది. స్నేహితులు ఆ డ్రింక్ పేరుతో ఏడిపించేవారు. దీనికి తోడు అదే సమయంలో సన్నీ లియోన్ బాగా ఫేమస్ అవ్వడంతో ఇక స్నేహితుల వెటకారం తట్టుకోలేకపోయారు. తనలోని సన్నీ చంద్రను పక్కన పెట్టేసి అడవిశేష్గా స్థిరపడిపోయారు. సినిమాలోకి రావడం శేష్కి అంత సులభం కాలేదు. హీరోగా అవ్వాలనే కోరికతో దాదాపు 100 ఆడిషన్లు ఇచ్చారు, కానీ ప్రతి చోట్ల అవమానమే ఎదురైంది. కళ్ళు బాగోలేవు, ముక్కు వింతగా ఉంది, నువ్వు అసలు హీరో మెటీరియల్వే కాదు అని ముఖం మీద చెప్పేసేవారు. ఆ మాటలు ఆయనను కొంగదీయలేదు, ఆలోచింపజేశాయి. ఎవరు తనకు అవకాశం ఇవ్వకపోతే తానే కథలు రాసుకుంటానని డిసైడ్ అయ్యారు. అలా పుట్టినవే ఆయన సినిమాలలోని అద్భుతమైన స్క్రీన్ ప్లేలు. శేష్కు కాఫీ అంటే ప్రాణం. ఇక పర్యావరణం పట్ల ఆయనకున్న ప్రేమ గొప్పది. శాకాహారిగా మారడమే కాదు, లెదర్తో చేసిన బెల్ట్లు, షూస్ వాడరు. ఇంట్లో కేవలం చెక్క స్పూన్లను మాత్రమే ఉపయోగిస్తారు. వెన్నెల కిషోర్ ఆయనకు ప్రాణ స్నేహితుడు. ఎంత ఒత్తిడిలో ఉన్నా కిషోర్తో మాట్లాడితే ఆయన రీఛార్జ్ అయిపోతారు. 6 అడుగుల ఎత్తు, 17 ఆలోచనలు, అంతకు మించిన కష్టం. ఇది అడవిశేష్. తనకు కాబోయే భార్య కూడా మంచి హైట్ ఉండాలని, ముఖ్యంగా మంచి మనసు ఉండాలని ఆశపడే ఈ హీరో ఇప్పుడు టాలీవుడ్లో తనకంటూ ఒక సొంత బ్రాండ్ను క్రియేట్ చేసుకున్నారు.